హలో అందరికీ. ఇవాళైతే నేను అమ్మపల్లి సీతారామస్వామి టెంపుల్కి అయితే వచ్చాను. ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్న అమ్మపల్లి గ్రామం, శంషాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణలో ఉంది. అండ్ ఈ గుడి 13వ శతాబ్దానికి చెందింది. అంటే 7 to 800 ఇయర్స్ చరిత్ర ఉంది. ఇక్కడ ప్రధాన దేవతలు వచ్చేసి సీతారామచంద్ర స్వామి వారు ఉంటారు. శ్రీరామ నవమి ఇక్కడ ఎంతో వైభవంగా ఉత్సవాలైతే జరుగుతాయి. ఈ టెంపుల్లో ఓన్లీ సీతారాములు, లక్ష్మణుడు ఉన్నాడు. హనుమంతుడి విగ్రహం అయితే లేదు. ఎందుకంటే 1000 ఇయర్స్ బ్యాక్ హనుమంతుడు ఇంకా రాముణ్ణి కలవలేదంట. అందుకోసమని హనుమంతుని విగ్రహం లేదు. గర్భగుడిలో హనుమంతుని విగ్రహం లేదు, కానీ బయటైతే హనుమంతుని విగ్రహం పెట్టారు. ధ్వజస్తంభం రూపంలో ఉన్నాడని నమ్మకం. అండ్ మెయిన్ ఏంటి అంటే ఈ టెంపుల్ చాలా మంది డైరెక్టర్స్ కి ఫేవరెట్ స్పాట్ అని పేరు వచ్చింది. ఎందుకంటే ఈ టెంపుల్లో మినిమం 4 to 450 మూవీస్ షూటింగ్స్ అయితే చేశారంట. సీరియల్స్, సాంగ్స్ షూట్స్ అండ్ అని ఇలా చాలా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇందిరా మూవీ, మురారి, నరసింహనాయుడు ఇలా చాలా ఫేమస్ హిట్ మూవీస్ అయితే క్లిప్స్ తీశారు. ఇక్కడ గోపురం అయితే సుమారు 60 నుంచి 70 అడుగుల ఎత్తుతో గ్రానైట్ రాయితో నిర్మించారు. కాకతీయుల కాలానికి చెందిన శిల్పకళ ఈ గోపురం స్తంభంలో స్పష్టంగా కనిపిస్తుంది చూడండి. అండ్ ఎవ్రీ సండే ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 1 PM వరకు ఉంటుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ 3:30 నుంచి 7 వరకు ఉంటుంది. చూడండి, ఇక్కడ గర్భాలయంలో సీతారామ లక్ష్మణులు కొలువై ఉండగా వారికి ఎదురుగా ముఖమండపంలో హనుమంతుడు నిలవై ఉంటాడు. గరుత్మంతుడు కూడా కనిపిస్తాడు. అండ్ ఇక్కడ అర్చన చేపించుకుంటే 30 రూపీస్ అంట. అక్కడ లిస్ట్ కూడా ఉంది చూడండి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే సీతాదేవి ప్రధానంగా కొలువై ఉన్నందున ఈ ఊరికి అమ్మపల్లి, అమ్మ కొలువున్న పల్లి అనే పేరు వచ్చిందని స్థానికులు నమ్ముతారు. అందుకే ఈ టెంపుల్ అమ్మపల్లి సీతారామస్వామి టెంపుల్ అని అంటారు. సీతారామ లక్ష్మణుల ప్రతిమలు శిలా మకర తోరణాలను కలిగి ఉండటం ఇక్కడి ప్రత్యేకతగా చెబుతారు. ముఖమండపంలో తాబేలు ఏర్పాటు చేయబడి ఉండటం వలన ఈ క్షేత్ర దర్శనం మోక్షాన్ని ప్రార్థిస్తుందని అంటారు. అయితే ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో వేంగి చాళుక్యులు నిర్మించినట్లు చరిత్రలో చెప్తోంది. కానీ దీనిలో విగ్రహం 1000 సంవత్సరాల కంటే పురాతనమైనదిగా భావిస్తారు. గర్భాలయంలో సీతారామ లక్ష్మణులు ఒకే నల్లటి శిలపై ఏకశీల మకర తోరణంలో రూపొందించబడ్డారు. శ్రీరామనవమి సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ చేస్తారు చూడండి, సీతారాముల కళ్యాణం. ఈ టెంపుల్ రినోవేట్ చేస్తున్నారు కాబట్టి కోనర్ అయితే క్లోజ్ చేశారు, లోపలికైతే వెళ్ళనివ్వట్లేదు. ఈ గుడికి 2 నీటి గుండాలైతే ఉన్నాయి. పూర్వం వీటిలో ఓ గుండంలో రాజులు స్నానం చేసేవారని, మరో గుండాన్ని శ్రీరాముడు చక్రతీర్థానికి ఉపయోగించేవారని ప్రతీతి. ఇక్కడ ప్రతి ఏటా శ్రీరామనవమి, శివరాత్రి ఉత్సవాలైతే చాలా వైభవంగా జరుగుతాయి. ఈ టెంపుల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది. జస్ట్ 5 to 6 కిలోమీటర్స్, 10 minutes అయితే పడుతుంది. అందుకనే చాలా ఫ్లైట్స్ అయితే వెళ్తున్నాయి. ఈ టెంపుల్లో తీసిన కొన్ని సీన్స్ ఎక్కడ తీసారో అవైతే చూపిస్తాను చూడండి. 500+ మూవీస్ అయితే తీశారు. ఒక్క సీన్ అయినా ఉంటుంది ఖచ్చితంగా ప్రతి మూవీలో. మీరు కూడా ఈ టెంపుల్ని ఇంకా ఏదైనా మూవీలో గుర్తుపట్టారా? కమెంట్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ లొకేషన్స్ బ్లాగ్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.